వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. ఆధారాలతో సహా బయటపెట్టిన CLP నేత మల్లు బట్టి విక్రమార్క. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. ఓ వ్యక్తి మృతి. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. COVID-19 CSR రిలీఫ్ తరఫున 200 గ్రోసరీ కిట్స్ పంపిణీ. మున్సిపల్ సిబ్బంది కూలీలకు అందజేసిన హూనేవల్ టెక్నాలజీ సొల్యూషన్స్. ఎస్సీల వర్గీకరణపై పార్లమెంట్లో చట్టం తీసుకురావాలి డిమాండ్ చేసిన MRPS నేతలు. జూలూరుపాడు మండలంలో ఆకాశాన్ని అంటుతున్న భూముల ధరలు. కబ్జా చేసేందుకు గాను సిద్ధమవుతున్న భూ బకాసురులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, గ్రేటర్ హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం చెబుతున్న తప్పుడు లెక్కల్ని ఆధారాలతో సహా CLP నేత మల్లు బట్టి విక్రమార్క నిరూపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ తప్పుడు లెక్కల వివరాలను మీడియా ప్రతినిధులకు అందజేశారు. నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఇళ్లు కట్టినట్లు ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తున్న బట్టి విక్రమార్క మీడియా ప్రతినిధులను స్వయంగా సంబంధిత ప్రదేశాలకు తీసుకువెళ్లారు. ఇక కేసీఆర్ సర్కార్ చెప్పేదానికి చేసేదానికి పొంతనే లేదని బట్టి విమర్శించారు. బహుశా ఇదే ప్లేస్కి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి లక్షలు కట్టాము, కావాలంటే మీరు అందరు పోయి చూసుకోండి అని చెప్పారట. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కుతున్నారని బట్టి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం బోగస్ లిస్ట్ తయారు చేసి ఇచ్చిందని ఆరోపించారు. నాంపల్లి నియోజకవర్గంలోని ఒక ప్రాంతంలో 1824 ఇళ్లు కట్టినట్టు లిస్టులో చూపించారని తెలిపారు. అలాగే జూబ్లీహిల్స్లోని 2 లొకేషన్స్లో 226 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్లు లిస్టులో సర్కార్ చూపించిందన్నారు. కానీ అక్కడ ఒక్క ఇల్లు కూడా కట్టలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పదే మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ మోసం నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 24 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 10,000 చొప్పున 2,40,000 ఇళ్లు కడతామని ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బహుశా ఇదే ప్లేస్కి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి లక్షలు కట్టాము, కావాలంటే మీరు అందరు పోయి చూసుకోండి అని చెప్పారట. సో దానికి సంబంధించి అందులో లక్షలు కట్టిన దాంట్లో శాంపిల్ గా నేను మీకు ఒకటి చూపించదలుచుకున్నాను ఈరోజు. 1-2 శాంపిల్ గా అలా వీళ్ళు ఇచ్చిన లిస్టు ఎంత బోగసో కూడా తెలియాలి. చూడండి, నాంపల్లి నంబర్ 3 దగ్గరున్న ప్లేస్ అని నేను నాంపల్లి సెలెక్ట్ చేసుకున్నాను. మిగతా ప్లేసులు కూడా చూపిస్తాను నేను. మనకి దగ్గర కాబట్టి నాంపల్లి సెలెక్ట్ చేసుకున్నాను. నాంపల్లి లొకేషన్ 1 అంటే ఆ నాంపల్లి కాన్స్టిట్యున్సీకి ఒకటే లొకేషన్ లో 1,824 ఇళ్లు కట్టినట్టుగా లిస్ట్ లో పెట్టారండి. 1,824 houses. You can see this. This is Nampalli, one location, 1,824 houses. జూబ్లీస్ కూడా దగ్గరే కాబట్టి అది కూడా సెలెక్ట్ చేశాను నేను. పక్కన మరీ ఎక్కువ దూరం వాళ్ళ దేశంపై ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేక. జూబ్లీస్ 2 లొకేషన్స్ 226 కట్టినట్టు చూపించారు. ఈ 2 లొకేషన్స్ మీకు ఈరోజు చూపించాలని మేము డిసైడ్ అయ్యాను. ఫస్ట్ గా ముందుగా మీరందరూ దయచేసి నాతో పాటు వస్తే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లిస్టు మీరు కూడా నిన్న ఇక్కడే కదా వారు మాట్లాడింది, మీకు కూడా ఇచ్చారు ఆ లిస్టు. సో నాంపల్లిలో 1,824 ఇళ్లు ఉన్నాయా లేదా చూద్దాం. దయచేసి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నాతో రండి. పోయి చూసి వచ్చిన తర్వాత ప్రసారం చేస్తాం. ఏమండి అదే అంటే నాంపల్లిలో 1,824 ఇళ్లు ఉన్నాయని లిస్ట్ ఇచ్చారు కదా. నాకున్న సమాచారం ప్రకారం ఆడ ఒక్క ఇల్లు కూడా లేదు. ఆడేం కట్టపోయినా కట్టినట్లు లిస్ట్ ఇచ్చారు. అంటే ఈ లిస్ట్ అంతా అదే బోగస్ లిస్ట్. ఎట్లాంటిది నేను శాంపిల్ గా 2 ప్లేసెస్ చూపిస్తా మీకు, నాంపల్లి అండ్ జూబ్లీహిల్స్.
సో ఇచ్చిన లిస్ట్ ప్రకారం. సో ఇది చూస్తే మనకు అర్థమైంది ఈ లిస్టు సంగతి ఏంటో. సో దయచేసి పదే పదే మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, పదే పదే వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు, ఫ్రాడ్ చేస్తా ఉన్నారు. ఈ ఫ్రాడ్ నుంచి మనం నగర ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ఇప్పటికి చాలా సందర్భాల్లో సభలో 2016-17 నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వచ్చారు, ప్రతి అర్బన్ కాన్స్టిట్యున్సీకి హైదరాబాద్ లో 10,000 ఇళ్లు కడతా అని చెప్పి. ప్రతి కాన్స్టిట్యున్సీకి 10,000 లెక్క అంటే 24 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో. మీరు లెక్క ఎన్ని అవుతాయి? 24 ఇంటూ 10,000. హలో, 2,40,000 ఇల్లు ఎప్పుడు? 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ కే కంప్లీట్ అయిపోయి ఇచ్చేస్తున్నా అన్నారు. ఇప్పుడు కాదు, అంటే అది అయ్యి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మీరు ఇల్లు కడతా అన్నారు. సరే, నేను ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మీరు కట్టాల్సిన ఈ 4 సంవత్సరాలు కట్టాల్సిన ఇళ్ల గురించి నేను లెక్క అడగట్లే. కనీసం 2016-17లో మీరు మొదటి నుంచి 2015 నుంచి చెప్తున్నటువంటి వాగ్దానం ప్రకారం, జీహెచ్ఎంసీ ఎన్నికల వాగ్దానం ప్రకారం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 10,000 ఇళ్లు ఇస్తా అన్నటువంటి మాట ప్రకారం 2,40,000 ఇళ్లు కనీసం ఆ సంవత్సరం కాకపోయినా ఈ 3 సంవత్సరాలైనా పూర్తి చేసి ఉండి ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉండే. అవి కూడా లేకపోగా ఇవాళ దొంగ లెక్కలతో 1,00,000 ఇళ్లు మేము కట్టాము, 1,00,000 ఇళ్లు ఉన్నాయి, 2,40,000 కానీ 1,00,000కైతే ఉన్నాయని ఇచ్చారు. ఆ 1,00,000 కూడా ఉన్నాయా లేదో మనం పోయి నాంపల్లి దగ్గర చూస్తే తెలుస్తుంది. దయచేసి మీ అందరినీ రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు నిన్న ఇక మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్ర నగర్ మండలం మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబురెడ్డి నగర్ లో గల పెట్రోల్ బంక్ వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ బైక్ ను ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి లారీ కింద పడి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ మహమ్మద్ షరీఫ్, క్లీనర్ ఎండి ఆర్బాన్ ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే కాకుండా రాంగ్ రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మైలార్దేవపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఇంకా మీకోసం దగ్గర పెట్టిన లైటింగ్ हेडफोन लगा दो गाड़ी को सामने आगे गाड़ी पे लगा रॉन्ग साइड से लारी आ रहा था, वो बच्चा जॉब पे से वापस आ रहा था। आने के बाद क्या हुआ कि पीके था, ड्राइवर और क्लीनर दोनों भी पीके है और दारू भी बरामद हुई साथ में। एकदम चढ़ा दिया, टायर स्किड करके जो है सो बच्चे का हो गया, खत्म हो गया बच्चा स्पॉट पे। वो देख के वो रोड पे था, मैं वो रोड पे से इधर भाग के आके देखे तो ऐसा माजरा हो गया। सो पीएस को कंप्लेंट करें। 2 पुलिस वाले को फोन करे, नदीम साहब भी आए हुए हैं और ऊपर से दूसरे को भी कॉल करा था। बहुत जने करे आए और आके लेके चले गए। मैं यहीं रहता हूँ। एरिया अपना यहाँ पहले यहाँ था, मैं साई बाबा नगर में, वो देख के मैं आ गया। मैं साई बाबा नगर आरामगढ़ से पहले रेलवे गेट है, उससे पहले है ये वाक़ा है। स्टेट बैंक के स्टेट पहले का वाक़ा है, बाबूरेड्डी नगर के बीच में है। సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ జయలక్ష్మి నగర్లోని హోనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కోవిడ్-19 CSR రిలీఫ్ తరఫున 200
గ్రోసరీ కిట్స్ను పంపిణీ చేశారు. ఈ ప్రాంతంలో నివసించే మున్సిపల్ సిబ్బందికి కూలీలకు వాటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్డి సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీడ్స్ సభ్యులు, అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, కౌన్సిలర్ మంజుల ప్రమోదర్ రెడ్డి, కూనేవెల్ రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా హనీవెల్ సీడ్స్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేది ఏదైతుందో మేము ఎస్ఆర్డి సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, కార్పొరేటర్ మంజులారెడ్డి గారు మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కృష్ణ గారు, ముఖ్యంగా మాకు ఇక్కడ ఈ ఏరియాలో చేద్దాము, ఇట్లా చాలా మంది ఉన్నారు, డ్రైనేజ్ లాక్డౌన్ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు అని చెప్పినారు అంజయ్ గారు, వీరు సతీష్ గారు. సో ఈరోజు మనం ఒక 200 కిట్లు ఇక్కడ ఇచ్చేస్తున్నామండి. తర్వాత కూడా మనకు ఉన్నాయి చందానగర్, మియాపూర్, గౌలితోటి మనము చేస్తున్నాము హనీవెల్ సపోర్ట్ తోటి. మంచి కార్యక్రమం పెట్టిన మన ఎస్ఆర్డి హనీవెల్స్ సంస్థ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా మున్సిపల్ తరఫున, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ తరఫున ఇక్కడ ముఖ్య అతిథిగా మరి విచ్చేసిన అనివార్య కారణంలో చైర్మన్ గారు రాలేకపోయారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన చైర్మన్ గారికి, అట్లాగే మన వైస్ చైర్మన్ నరసింహన్న గారికి, స్థానిక కౌన్సిలర్ మంజుల ప్రమోదర్ రెడ్డి అన్న గారికి, సంస్థ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, దానికి సంబంధించిన అధికారులందరికీ, అట్లాగే ఇక్కడ వచ్చేసిన మున్సిపల్ సిబ్బందికి, ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు నరసింహన్న గారు చెప్పినట్టు సార్, మీరే మీ సహాయ సహకారాలు చాలా బీద వాళ్ళకు అవసరము. ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయాలని మీ సంస్థను మీ అందరం మా మున్సిపల్ తరఫున వేడుకుంటున్నాం. ఏదున్నా తప్పకుండా మా తరఫున ఏమైనా సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా మీ సంస్థకు అందిస్తామని తెలియజేస్తూ, ఇక ఎస్సీల అభివృద్ధికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యాతాగుల భాస్కర్ మదియా మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణపై పార్లమెంట్లో చట్టం తీసుకురావాలన్నారు. మాదిగల కార్పొరేషన్ ఏర్పరిచి ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా రుణాలను ఇవ్వాలని కోరారు. లీడ్ క్యాప్ భూములను పరీక్షించి వారికి సంబంధించిన ఇండస్ట్రీలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఎస్సీ కుల వృత్తిదారులకు 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలిపారు. ఎస్సీల అభివృద్ధికి తోడ్పడాలని, ఎస్సీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరి అనేక సంఘాలుగా ఏర్పడ్డాం. మరి జాతీయ అభివృద్ధి గురించి ఈ రోజు మేము సంఘాలు అందరం కూడా ఏకమై మరి జాతీయ హక్కుల గురించి, అభివృద్ధి గురించి, ఆత్మ గురించి కలిసి పోవాలని చెప్పి నిర్ణయించుకొని ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకో ఉన్నాం. విడివిడిగా విడిపోవడం ద్వారా జాతి కులగనని చెప్పి భావించి ఐక్యంగా ముందుకెళ్లాలనే అంశం మీద నిన్న ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కోఆర్డినేషన్ కమిటీకి విధి విధానాలు, సభ్యులు అదంతా కూడా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి యాతాగుల భాస్కర్ మదియా గారు ప్రకటిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి ఈ హైదరాబాద్ గడ్డకి మార్గదండోర ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి పోరాట యోధుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా ఉన్నటువంటి సుంకపాక దేవయ్య మాదిగ గారి మృతికి మా 3 సంఘాలుగా ఒకటైన సందర్భంగా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ దేవన్న మాదిగ గారిని స్మరించుకునేటువంటి కార్యాచరణలో భాగంగా ఈ నెల 21వ తేదీన సుంకపాక దేవన్న మాదిగ గారి సంస్మరణ సభను హైదరాబాద్లో జరపాలని చెప్పేసి నిన్న కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. ఈ కోఆర్డినేషన్ కమిటీ హైదరాబాద్తో పాటు ప్రతి జిల్లాలో కూడా సుంకపాక దేవన్న మాదిగ గారి సంస్మరణ సభలు జరపడంతో పాటు జాతీయ ఉద్యమంలో అమరులైనటువంటి మాదిగ అమరవీరుల కుటుంబాలు ప్రతి ఒక్కరిని కలిసి ముందుగా అమరవీరుల కుటుంబాల దగ్గర నుంచే ఉద్యమాన్ని పునఃప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూములకు లక్షల్లో డిమాండ్ పెరగడంతో కొంతమంది భూ బకాసుల కన్ను ఈ భూములపై పడి భూ వివాదాలు మొదలయ్యాయి. వెంకన్నపాలెం పంచాయతీలోని సర్వే నెంబర్ 25లో 11 ఎకరాల 38 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూమిపై కొందరు హక్కుల కోసం కోర్టులను ఆశ్రయించారు. కొంతమంది భూమిలో ఉన్న గుట్టలను సైతం బీజేపీతో బీసీ తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసి మొక్కలు నాటారు. తమకు కోర్టు అనుకూలంగా తీర్పిచ్చిందని, ఇంజెక్షన్ ఆర్డర్లతో పాటు ప్రొటెక్షన్ ఆర్డర్లు ఉన్నాయని బహిరంగంగానే పనులు చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా పర్యటించారు. చెందుర్తి మండల కేంద్రంతో పాటు ముడపల్లి, మల్యాల, మరిగడ్డ గ్రామాల్లో జరుగుతున్న రైతు వేదిక పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ రైతు వేదికల పనులను వేగవంతం చేసి అనుకున్న వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు, సర్పంచ్లకు సూచించారు. మీరు టచ్లో ఉంటే నాకేంటి సంబంధం? లేదు కొంచెం మీరు వేరే జిల్లాలో లైట్ లేసి చేస్తున్నారు రాత్రి. మీరు అట్లా తలుచుకుంటే 15 రోజులు మొత్తం కథ చేసి పెట్టేసినారు. అని తలుచుకోరు మీరు. చేస్తాను సార్. చేయనికి ఆ సీన్ ఓన్ సైట్. ఎవరు ఇక్కడ స్పెషల్ వస్తారు? గుర్తుపట్టాను. గ్రౌండ్ లెవెల్ రేపు కంప్లీట్ దాంట్లో నేను సంబంధం ఉంటుంది. ఇక వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని రావులపల్లికి చెందిన మైన్స్ లారీ కరణ్ కోట్ గన్ల నుండి రాయల్ లోడ్ నింపుకొని వెళుతూ దౌలతాబాద్ మండలం సమీపంలో అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అబ్దుల్, హమాలి దస్ తప్ప అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ జిల్లాలోని 1వ డివిజన్ పైడిపల్లి నగరంలో బీజేపీ నాయకులు జన్ను కుమారస్వామి 1వ డివిజన్లో 70 మంది ఆశా వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, జవాన్లకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ప్రెసిడెంట్ రావు పద్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సిద్ధం నరేష్ పటేల్ హాజరయ్యారు. అనంతరం రావు పద్మ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని 70 మందికి దుస్తుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేళ ఆశా వర్కర్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించారని, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు ఎలాంటి రోగాలు ప్రబలకుండా కరోనా కట్టడికి పలు ప్రాంతాలను శుభ్రంగా ఉంచారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తిరుపతి పాల్గొన్నారు. జన్ను సుశీల కుమారన్నం దగ్గర జన్ను విజయ, విమల, జమున, గారు ఎవరు తీసుకుంటారు?
వర్ధిల్లాలి వర్ధిల్లాలి నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతా కీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 70వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా సేవా సప్తాహ్ అంటే 7 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు 70 మందికి ఏదైనా కానీ 70 మందికి ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం 1వ డివిజన్ పైడిపల్లిలో జరుగుతూ ఉంది. దానికి ఏదైతే ఆశా వర్కర్లు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా జవాన్లు, వారిని మేము సన్మానించడానికి చాలా సంతోషకరంగా ఉంది. అంటే ప్రియతమ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశ మీరు చూసిండ్రు. వారు ఏదైతే పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు గడిగి నెత్తిలో చల్లుకున్నాడంటే ఇలా వాళ్ళు కార్మికులు పని చేస్తేనే మనం ఈ విధంగా ఉన్నాం. ఇలా కరోనా టైంలో కూడా మనం ఇంట్లో ఉంటే వాళ్ళందరూ కూడా పని చేసిండ్రు. అదేవిధంగా ఆశా వర్కర్లు ఇల్లు తిరిగి ఎవరికి జ్వరం వస్తుంది, ఎవరికి జబ్బు చేస్తుంది, ప్రతి ఒక్కరిని కనుక్కుంటూ మనల్ని కాపాడిన వ్యక్తులు కాబట్టి సంఘంలో మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు ఆడడం జరుగుతుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల గురించి చెప్పాల్సింది ఏంటంటే కరోనా విషయంలో డాక్టర్ల కంటే ఎక్కువ ఆ అంశంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మాకు తిరుపతి గారికి, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మక గారికి, సిద్ధం నరేష్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గారికి, మార్టిన్ లూథర్ గారికి ఆ రోజు నుండి వారం రోజుల వరకు మన వరంగల్ అర్బన్ జిల్లాలో అధ్యక్షులు తిరుపతి గారికి, సీనియర్ నాయకులు ఆరోగ్యం గారికి, దళిత మోర్చా వర్కర్లైన కరోనా టైంలో ఎవ్వరు బయటికి వెళ్ళకపోయినా ప్రతి ఈ కార్యక్రమానికి దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సిద్ధం నరేష్ గారు, గౌరవనీయులు సీనియర్ బీజేవైఎం మరియు మాజీ ఎంపీటీసీ ఇట్యాల శ్రీనివాస్ గారు, ఇక ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి మండలంలోని జల్లుగూడ గ్రామస్తులు వరద నీటిలో నుండి ప్రాణాలకు తెగించి తమ గ్రామానికి వెళ్లారు. గతంలో తమ గ్రామం నుండి మొరం తరలింపు సమయంలో తమ గ్రామానికి ఉన్న సీసీ రోడ్డు ముక్కలైన సంబంధిత కాంట్రాక్టర్ ఇప్పటి వరకు రోడ్డుపై మరమ్మతులు చేయలేదని, అలాగే వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇదే దారిలో వెళ్తున్నా అన్న గ్రామంపై దృష్టి సారించడం లేదని, ఈ రోజు ఈ సంఘటన నిలుపుదట్టం అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, కాబట్టి ఇకనైనా తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుజరాత్ అభివృద్ధి నమూనా మోదీ స్ఫూర్తితో తెలంగాణలో కేసీఆర్ను గద్దె దింపి తాము అధికారంలోకి వస్తామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తూరు గీతామూర్తి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ జన్మదినం సందర్భంగా కరీంనగర్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు 58వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి విజయ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహ్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కార్యక్రమానికి గీతామూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం 70 మంది పారిశుద్ధ్య కార్మికులు, 70 మంది ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వర్కర్లకు చీరలు పంచిపెట్టారు. అదేవిధంగా 70 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీతామూర్తి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలను మాటలతో మభ్యపెడుతూ వాళ్ల పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టే మురళీకృష్ణ, కురటాల శివ, రామయ్య, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం మొత్తం కూడా మరి సేవా సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మరి నరేంద్ర మోడీ గారి సేవా సప్తాహ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో మహిళా మోర్చా తరఫున సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు.
కేటాయించడం జరుగుతున్నది. మరి ఇప్పటికే సమయం చాలా గడిచింది. వారు ఇతర కార్యక్రమాల్లో కూడా వెళ్ళవలసి ఉన్నది. నరేంద్ర మోడీ గారు మనకు ఈ భారతదేశంలో జన్మించి ప్రధానమంత్రిగా గీతామూర్తి అక్కయ్య గారికి ఈ సభను విజయవంతం చేసినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటి వారిని స్వాగతిస్తూ ఈ సభ విజయవంతం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అమ్మ, ఈరోజు మనము మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా వాళ్ళు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి రోజు ఇది. ఈరోజు మనం కరీంనగర్లో జరపడం మనకు మన రాష్ట్ర పార్టీ, అదేవిధంగా జాతీయ పార్టీ, మహిళా మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్లో పెద్ద ఎత్తున కార్యక్రమం జరపాలని పిలుపునిచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమం మనం జరుపుతున్నాం. ఈరోజు కరీంనగర్లో పుట్టి పెరిగి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మన బండి సంజయ్ గారు మన వాడలో మనం ఉంటున్నటువంటి ఈ వాడలో పుట్టి పెరిగిన వ్యక్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేడీసీసీ బ్యాంకు మేనేజర్కు బదిలీ అవ్వడంతో బ్యాంకు ఉద్యోగులు స్థానిక నాయకులు శాలువాతో సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ తను వచ్చిన 3.5 సంవత్సరాల కాలంలో గంభీరావుపేట శాఖ 35 కోట్ల టర్నోవర్ నుండి 75 కోట్ల టర్నోవర్కి వెళ్లిందని తెలిపారు. దీనికి సహకరించిన అధ్యక్షులు కొండూరి రవీందర్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు అన్ని వేళలా సహకరించిన గంభీరావుపేట ప్రజలకు, ఖాతాదారులకు, రైతులకు, కేడీసీసీ శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజలు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ సహకార బ్యాంక్ మేనేజర్ గారు ముదురుపాక బ్యాంకు బదిలీపై వెళ్ళొచ్చిన సందర్భంగా వారు గంభీరావుపేట మండల కేంద్రంలో తన ప్రతిభను ఉపయోగించి మరి గంభీరావుపేట బ్యాంకు అభివృద్ధికి గత 3.5 సంవత్సరాలుగా ఎంతో కృషి చేయడం జరిగింది. వారి యొక్క సేవలు చిరస్మరణీయం. కాకపోతే ఉద్యోగ ధర్మంలో బదిలీ అనేది తప్పది. సారు ఎక్కడికి వెళ్ళినా మరి ఇదే ప్రోత్సాహంతో, ఇదే మనోధైర్యంతో అక్కడ పొదురుపాక బ్రాంచ్ని కూడా ఈ గంభీరావుపేట బ్యాంకు లీడ్గా మరి పనిచేసి మరి బ్యాంకు పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాను. గంభీరావుపేట మండల కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గంభీరావుపేట శాఖ నుండి ఈరోజు నేను రిలీవ్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చి దాదాపుగా 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 3.5 సంవత్సరాల్లో నాకు గంభీరావుపేట మండల కేంద్ర ప్రజలు, రైతులు, ఖాతాదారులు, అలాగే మండలంలో ఉన్న ప్రతి ఒక్క రైతు కానీ, ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, కొత్తపల్లి చైర్మన్లు కానీ, సీఓలు కానీ, గంభీరావుపేట చైర్మన్ సీఓలు కానీ అందరూ కూడా సహకారం బాగా అందించారు. వాళ్ళందరి సహకారం వల్లనే ఈరోజు 3.5 ఏళ్ల క్రితం 35 కోట్ల టర్నోవర్ కలిగిన గంభీరావుపేట శాఖ బిజినెస్ ఈరోజు దాదాపు 75 కోట్ల టర్నోవర్కు వెళ్ళిందంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా నా వెన్నంటే ఉండి నన్ను ఆశీర్వదించి బ్యాంకు విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. ఆధారాలతో సహా బయటపెట్టిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. ఓ వ్యక్తి మృతి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
కోవిడ్-19 CSR రిలీఫ్ తరఫున 200 గ్రోసరీ కిట్స్ పంపిణీ. మున్సిపల్ సిబ్బంది కూలీలకు అందజేసిన హూనెవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్. ఎస్సీల వర్గీకరణపై పార్లమెంట్లో చట్టం తీసుకురావాలి డిమాండ్ చేసిన MRPS నేతలు. జూలూరుపాడు మండలంలో ఆకాశాన్ని అంటుతున్న భూముల ధరలు, కబ్జా చేసేందుకు సిద్ధమవుతున్న భూ బకాసురులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.